ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన ఎం మౌర్య భరద్వాజ్ అఖిల భారత సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో దేశ స్థాయిలో 28వ ర్యాంక్ సాధించి ఈ ప్రాంతానికి వన్నె తీసుకుని వచ్చారు. తండ్రి కొత్తమల్లంపేట జిల్లా పరిషత్ ప్రధానోపాధ్యాయుడు కాగా తల్లి రాధాకుమారి నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో ఫార్మసిస్ట్గా పనిచేస్తున్నారు. హై స్కూల్ స్థాయిలోనే ఐఏఎస్ కావాలన్న పట్టుదలతో ఎన్ఐటి వరంగల్లో బీటెక్ పూర్తయిన తర్వాత గత 5 ఏళ్లుగా సివిల్స్ పరీక్షలు రాస్తూ ఎట్టకేలకు ఈ ఏడాది అత్యుత్తమ ర్యాంకుతో తన పట్టుదలను కృషికి తగిన గుర్తింపు పొందారు. దేశ స్థాయిలో 28వ ర్యాంక్ సాధించిన మౌర్య భరద్వాజ్ను నర్సీపట్నంలోని పిఆర్టీయు ఉపాధ్యాయ సంఘం, వివిధ సంఘాలు, ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా భరద్వాజ్ తనకున్న అపారమైన విజ్ఞానాన్ని, ప్రభుత్వ శాఖలపై ఉన్న అవగాహనను ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరంగా పేర్కొన్నారు. దేశంలో ఐఏఎస్లకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, బడుగు బలహీన వర్గాలకు సహాయం చేసే అవకాశం సివిల్ సర్వీస్ ఉద్యోగులకే ఉందని అన్నారు. చిన్నప్పటి నుంచి తన తల్లిదండ్రులు ఉత్తమంగా పనిచేసే అధికారుల గురించి గొప్పగా చెప్తున్నప్పుడే ఏ విధంగానైనా ఐఏఎస్ సాధించాలన్న పట్టుదల ఏర్పడిందని అన్నారు. అదే కృషితో గత 5 ఏళ్లుగా శ్రమిస్తూ 3 సార్లు ఇంటర్వ్యూ స్థాయి వరకు వెళ్ళిన భరద్వాజ్కు ఈ ఏడాది 28వ ర్యాంకు రావడం విశేషం. ఈ సందర్భంగా ఈ ప్రతినిధి అడిగిన అనేక ప్రశ్నలకు సమర్థవంతంగా, సూటిగా, ఏకధాటిగా సమాధానాలు ఇచ్చి తనకున్న అవగాహనను, భవిష్యత్తులో ఉత్తమ అధికారిగా ఏ విధంగా కొనసాగాలనుకుంటున్న తన భావాలను స్పష్టంగా వెల్లడించారు. తల్లిదండ్రులకు ఎంతో గుర్తింపు తీసుకుని వచ్చిన భరద్వాజ్కు భవిష్యత్తులో తన ర్యాంక్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్కు కేటాయించే అవకాశం ఉంది. దాంతో రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి తనకున్న అవకాశాల మేరకు కృషి చేస్తానని, ఎటువంటి ఒత్తిడులకు లోను కాకుండా అందరికీ అందుబాటులో ఉంటూ ఉత్తమ పరిపాలన అందించేందుకు తన వంతు కృషి కొనసాగిస్తానన్నారు. ఇతని సోదరుడు మెడిసిన్లో ఎంఎస్ చేస్తున్నారు. ఎంతో సౌమ్యుడిగా, తెలివైన విద్యార్థిగా చిన్నప్పటి నుంచి గుర్తింపు పొందిన భరద్వాజ్ మనసులోని భావాలు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. అవేమిటో మనము ఒకసారి చూద్దాం. 5 ఏళ్ల పాటు ఎంతో శ్రమించి చివరగా అత్యుత్తమ ర్యాంక్ సాధించిన మీ కృషి, పట్టుదల అభినందనీయం. ఇందుకు దారితీసిన పరిస్థితులు, మీరు పడ్డ కష్టాలు కానివ్వండి, శ్రమ కానివ్వండి, ఏమైనా చెప్పగలరా? సో థ్యాంక్స్ అండి ఫస్ట్లీ బేసిక్గా ఇది ఈ జర్నీ 5 సంవత్సరాలు పడుతుందని స్టార్ట్ చేసినప్పుడు నేను ఏ రోజు అనుకోలేదు. ప్రతి అటెంప్ట్ కూడా నేను ఈ సంవత్సరమే ఖచ్చితంగా సాధించాలి అన్న ఒక డెడికేషన్తోనే ఇవ్వడం జరిగింది. బట్ ఏంటంటే కొన్నిసార్లు మనకి అనుకున్న స్థాయిలో మార్కులు రాకపోవడం వల్ల, లేకపోతే ఇంటర్వ్యూలో మనం సరిగ్గా పర్ఫామ్ చేయకపోవడం వల్ల, మనం చెప్పిన సమాధానాలు కరెక్ట్ చేసే వాళ్ళకి కానీ, ఇంటర్వ్యూవర్స్ కానీ నచ్చకపోవడం వల్ల, ఈ కారణాల వల్ల నాకు మార్కులు తక్కువ వచ్చి నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో నేను చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకుంటూ, ఎక్స్పర్ట్స్ తాలూకా సజెషన్స్ తీసుకుంటూ, నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటూ గ్రాడ్యువల్గా ఈరోజు ఈ రిజల్ట్ తీసుకురావడం అయింది. హై స్కూల్ స్థాయిలోనే ఐఏఎస్ కావాలన్న కోరిక మనసులో ఏర్పడడానికి
దారితీసిన పరిస్థితులు, కారణాలు ఏంటంటారు? బేసిక్‌గా మా ఫ్యామిలీ అంతా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్‌లో వర్క్ చేయడం వల్ల మా నాన్నగారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్‌లో చేస్తున్నారు. మా మదర్ హెల్త్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేస్తున్నారు. 2 మేజర్ డిపార్ట్మెంట్స్‌లో ఫ్యామిలీ మెంబర్స్ ఉండడం వల్ల ఏంటంటే చిన్నప్పటి నుండి నేను ఇన్‌స్పైర్ అయ్యేవాడిని. గవర్నమెంట్ సర్వీసెస్‌లోనే వర్క్ చేయాలని. అండ్ మా పేరెంట్స్ కూడా టైమ్ టు టైమ్ బాగా ఎఫిషియెంట్‌గా వర్క్ చేసే ఆఫీసర్స్ గురించి చెప్పడం వల్ల వీటన్నిటి వల్ల నేను కూడా పెద్దయ్యాక ఒక సివిల్ సర్వెంట్, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలన్న యాంబిషన్ అయితే నాకు హై స్కూల్ స్థాయిలో రావడం జరిగిందండి. ఎట్టకేలకు మీ యాంబిషన్ నెరవేర్చుకున్నారు. ప్రజలకు సివిల్ సర్వీస్ ద్వారా ఎంత మేరకు సేవ చేయగలని మీరు అనుకుంటున్నారు? సో సివిల్ సర్వీసెస్ అన్నది ఒక ఫీల్డ్ సర్వీస్ అండి. ఇప్పుడు నేను చేయబోయే అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ కానీ లేకపోతే పోలీస్ సర్వీస్ కానీ మోస్ట్లీ వాళ్ళ ఫోకస్ అనేది ఎగ్జిక్యూషన్ మీద ఉంటుందండి. పాలసీ డెసిషన్స్ అన్నవి పొలిటీషియన్స్ కానీ సీనియర్ బ్యూరోక్రాట్స్ కానీ ఈ సివిల్ సర్వీస్లోనే ఒక 20-30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కానీ మేజర్గా తీసుకుంటారు. బట్ వాళ్ళు తీసుకున్న పాలసీ డెసిషన్ని ప్రజలకి సక్రమంగా అందేలాగా చేయడం అనేది సివిల్ సర్వెంట్స్ బాధ్యత. వాళ్ళు ఎంత కష్టపడితే గవర్నమెంట్ తాలూకా స్కీమ్స్ అనేవి అందాల్సిన వాళ్ళకి అంత ఎఫెక్టివ్గా అందుతాయి అన్నది నా ఉద్దేశం అండి. సో ఆ ఆస్పెక్ట్ అన్నది నేను జాగ్రత్తగా చేయాలని అనుకుంటున్నాను. పాలనలో ఇండియన్ సివిల్ సర్వీస్ తర్వాత ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్గా మారింది. మీకున్న జాబ్ చార్ట్ ప్రకారం మీరు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. గత 5 ఏళ్లుగా మీరు దేశ రాష్ట్ర పరిస్థితులను పరిశీలిస్తున్నారు. ప్రస్తుత తరుణంలో యాజ్ ఐఏఎస్ ఆఫీసర్గా మీరు ప్రజలకు జవాబుదారీగా ఉండగలని అనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి. ప్రజలకు జవాబుదారీతనం అనేది ఏ గవర్నెన్స్ సిస్టంలో అయినా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. అండ్ సివిల్ సర్వెంట్స్ కూడా ఖచ్చితంగా ప్రజలకి జవాబుదారీగానే ఉండాలి. మన గవర్నమెంట్ ఈ జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి రకరకాల సిస్టమ్స్ తీసుకొచ్చింది. ఒక ఆర్టీఐ యాక్ట్ కానీ లేకపోతే ఒక సోషల్ ఆడిట్ కానీ, గ్రామ సభాస్ అనేవి జరుగుతుంటే ఆఫీసర్స్ ఎప్పటికప్పుడు ఫీల్డ్లోకి వెళ్ళి గ్రామ సభాస్లో పార్టిసిపేట్ చేసి అక్కడ ప్రజలకి జవాబుదారీగా ఉంటూ ఉంటారు. ఆ స్కీమ్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారనేది. సో ఈ రకంగా జవాబుదారీతనం అయితే ఖచ్చితంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. పరిస్థితుల్లో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు వారి విధి నిర్వహణకి పూర్తి న్యాయం చేయలేకపోతున్నారనే అపవాదు ఉంది. అయితే చిత్తశుద్ధితో ఉద్యోగం చేయగలిగితే ఎటువంటి ఒత్తిళ్ళైనా తట్టుకొని ప్రజలకు అందుబాటులో ఉంటూ న్యాయం చేయవచ్చుననే విషయాన్ని అనేక మంది అధికారులు నిరూపించారు. ఈ విషయంలో మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఖచ్చితంగా ఏ సిస్టంలో అయినా సరే అభిప్రాయ భేదాలు అనేవి వస్తూ ఉంటాయండి. పొలిటీషియన్స్కి ఒక రకమైన విజన్ ఉంటుంది, సివిల్ సర్వెంట్స్కి వేరే రకమైన విజన్ ఉంటుంది. అందరూ జనాలకు మంచిగా చేద్దాం అనుకుంటారు. బట్ వాళ్ళ విజన్స్లో ఉన్న డిఫరెన్సెస్ వల్ల ఈ సిచ్యువేషన్ అనేది వస్తుందని నేను నమ్ముతూ ఉంటానండి. బట్ మీరు అన్నట్టు ఏంటంటే ఒక కమిట్మెంట్తో డెడికేషన్తో వర్క్ చేసి ఏ ఆఫీసర్ అయినా సరే వీటిని ఎలా ఎదుర్కోవాలన్నది తన జాబ్ ట్రైనింగ్లో లేకపోతే తన జాబ్ ఎక్స్పీరియన్స్లో భాగంగా తెలుసుకుని దానికి తగినట్టు తను మౌల్డ్ చేసుకుంటాడు అనుకుంటున్నానండి. అండ్ అట్ ద సేమ్ టైం సివిల్ సర్వెంట్స్ తాలూకా ఒక డెడికేటెడ్ సివిల్ సర్వెంట్ ఈ దేశానికి ఎంత సేవ చేయగలడు అన్న విషయాన్ని మనం కోవిడ్-19 పాండమిక్లో కూడా చూసాం. ఎంతోమంది సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళ తాలూకా అపారమైన నైపుణ్యాన్ని యూజ్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోవిడ్ కంటైన్మెంట్ మోడల్స్ని తీసుకొచ్చి కరోనాని నియంత్రించడం జరిగింది. వాళ్ళ ఎఫర్ట్స్ వల్లే ఇండియాలో కరోనా అన్నది చాలా వరకు కంట్రోల్లో వచ్చిందని నేను నమ్ముతున్నాను. సివిల్స్ కోచింగ్లో భాగంగా దేశం లేదా రాష్ట్ర స్థాయిలో ఉన్న సమస్యల గురించి, వివిధ శాఖల పనితీరు గురించి మీరు తెలుసుకునే ఉంటారు. మీకున్న అవగాహన మేరకు ప్రభుత్వాలు కానివ్వండి, ప్రభుత్వ అధికారులు కానివ్వండి, ప్రస్తుతం ఏ రంగాలపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించవలసి ఉందంటారు? సో నాకు ప్రస్తుతం ఉన్న అవగాహన ప్రకారం ఏంటంటే యూత్కి స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక మేజర్ ఏరియా అండి. మన దేశం ప్రస్తుతం ఏంటంటే డెమోగ్రాఫిక్ డివిడెండ్ అన్న ఫేజ్లో ఉంది. ఏంటంటే చాలా ఎక్కువ యంగ్ పాపులేషన్ అన్నది మన కంట్రీలో ఉంది. అండ్ వాళ్ళందరినీ సరైన డైరెక్షన్లో సరైన విధంగా స్కిల్ చేయగలిగితే వాళ్ళ ద్వారా మన దేశానికి ఎకానమీని డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. సో యూత్కి స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక మేజర్ ఏరియా అని నేను అనుకుంటున్నాను. సాధారణంగా పాలక ప్రభుత్వాలు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి అంటూ ఎక్కువగా మాట్లాడుతుంటారు. అయితే దేశానికి స్వాతంత్రం వచ్చి
75 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటికీ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగిందంటారా? సో మన కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం అనేది బడుగు బలహీన వర్గాలకి అండగా ఉండేలాగా అనేక రకమైన ప్రొవిజన్స్ తీసుకురావడం జరిగిందండి. ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వేషన్ పాలసీ కానీ ఏదైనా సరే. సో ఆ విధంగా వాళ్ళకి సోషల్ జస్టిస్ అనేది చేయడం స్టార్ట్ అయింది ఇండియా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత. గ్రాడ్యువల్గా గవర్నమెంట్స్ కూడా వాళ్ళ అభివృద్ధి కోసం రకరకాల స్కీమ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన ఇప్పుడు SC/ST సబ్ ప్లాన్స్ కానీ లేకపోతే విమెన్ డెవలప్మెంట్ స్కీమ్స్ కానీ చిల్డ్రన్ డెవలప్మెంట్ స్కీమ్స్ కానీ ఇలాగ రకరకాల స్కీమ్స్ అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగిందండి. సో ఇట్స్ ఆల్ అప్ టు ద ఆఫీసర్స్ ఇన్ ద ఫీల్డ్. ఎవరైతే వాళ్ళ ఏరియాలో ప్రత్యేకమైన ఫోకస్ చేయాలి ఇలాగా డిప్రైవ్డ్ సెక్షన్స్ బడుగు బలహీన వర్గాల మీద చేసినప్పుడు ఖచ్చితంగా ఆ ఏరియాలో వాళ్ళ జీవన ప్రమాణాలు పెరుగుతాయని నేను భావిస్తానండి. బ్యూరోక్రాటిక్ కరప్షన్ అనేది ఎక్కువ అవుతుందన్నట్టుగా ప్రచారం జరుగుతుంది మీడియాలో కానివ్వండి. అంటే పొలిటికల్ కరప్షన్ కన్నా బ్యూరోక్రాటిక్ కరప్షన్ ప్రమాదకరమైందా? నిజంగా బ్యూరోక్రాట్స్ తలుచుకుంటే పొలిటికల్ కరప్షన్ని ఆపే అవకాశం ఉందంటారా? ఒక యంగ్ కాబోయే IAS ఆఫీసర్గా మీరు ఒక ఉన్నత స్థానంలో ఉంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? సో మీరు అన్నట్టు ఏంటంటే కరప్షన్ అనేది ఇండియాలో ఒక మేజర్ ప్రాబ్లం అని నేను కూడా ఖచ్చితంగా ఒప్పుకుంటానండి. అట్ ద సేమ్ టైం చాలామంది ఆఫీసర్స్ ఆనెస్ట్గా ఉంటూ వాళ్ళ డ్యూటీ వాళ్ళు డిశ్చార్జ్ చేస్తూ ఇండియా తాలూకా డెవలప్మెంట్ కోసం వర్క్ చేస్తున్నారు. అండ్ గ్రాడ్యువల్గా మనకి ఈ కరప్షన్ని నివారించే డిఫరెంట్ యాక్ట్స్ కూడా తీసుకురావడం జరిగిందండి. ఫర్ ఎగ్జాంపుల్ 2013లో మనకి లోక్పాల్ బిల్ అనేది రావడం జరిగింది. సో వన్స్ ఈ యాక్ట్స్ అనేవి ప్రాపర్గా మనకి ఇంప్లిమెంటేషన్లో వచ్చిన తర్వాత కరప్షన్ అనేది గ్రాడ్యువల్గా తగ్గుతుందని భావిస్తున్నాం. అలాగే ఎలక్షన్ కమిషన్స్ కూడా రకరకాల రిఫార్మ్స్ అనేవి సిఫార్సు చేసింది పాలిటిక్స్లో క్రిమినలైజేషన్ తగ్గడానికి. సో వన్స్ ఈ రికమెండేషన్స్ అనేవి మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే ఖచ్చితంగా కరప్షన్ అన్న ప్రాబ్లము తగ్గుతుందని నేను భావిస్తున్నానండి. బ్రిటిష్ పాలకులు ప్రవేశపెట్టిన వ్యవస్థనే మనం ఇంకా అనుసరిస్తున్నామనే మాట తరచుగా వినబడుతుంటుంది. ముఖ్యంగా అధికారిక వ్యవస్థలో కలెక్టర్లు, ఎస్పీలు వంటి వారివి. అయితే వారు ప్రజలకు చేరువ కావడానికి గల అవకాశాల కంటే వారి విధి నిర్వహణలో తీవ్రమైన పని ఒత్తిడి, వారి ఆలోచనలు అమలు చేయలేని పరిస్థితులు ప్రస్తుతం పరిపాలనా వ్యవస్థలో నెలకొన్నాయి. ఇటువంటి పరిస్థితులను మీరు ఎలా అధిగమించవచ్చునంటారు? సో బ్రిటిష్ సివిల్ సర్వీసెస్ అనేది ఖచ్చితంగా ఒక బ్రిటిష్ లెగసీ అండి, కాదనట్లేదు. బట్ అట్ ద సేమ్ టైం దాని తాలూకు ఇంపార్టెన్స్ని గుర్తించిన ఆనాటి మన మొదటి హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సివిల్ సర్వీసెస్ వల్లే ఇండియాలో గవర్నెన్స్ అనేది స్టేబుల్గా ఉంటుందని నమ్మి సివిల్ సర్వీసెస్ సిస్టమ్ని కొనసాగించడం జరిగింది. అట్ ద సేమ్ టైం సివిల్ సర్వీసెస్ని ఒక సర్వీస్ ఓరియంటెడ్ సిస్టమ్ కింద రిఫార్మ్ చేయడం జరిగిందండి. ఒకప్పుడు అది కేవలం బ్రిటిష్ ఇంట్రెస్ట్ కోసం పనిచేయడం జరిగింది, ఇప్పుడు సర్వీస్ ఓరియంటేషన్లో పనిచేయడం జరుగుతుందండి. బట్ అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు ఏంటంటే ప్రజలకి మేలు చేసే క్రమంలో కొన్నిసార్లు పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతున్నదా లేదా అని అడిగారు. ఏంటంటే యాజ్ లాంగ్ యాజ్ ఒక సివిల్ సర్వెంట్ తన ట్రైనింగ్ కానీ తన కాన్స్టిట్యూషన్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద కానీ తనకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పనిచేసినంత కాలం ఖచ్చితంగా అతనికి ప్రజలకి మేలు చేయగలరని అనుకుంటున్నానండి. మీరు శిక్షణ పూర్తి చేసుకొని ఫస్ట్ పోస్టింగ్ అసిస్టెంట్ కలెక్టర్గా జాయిన్ అయినప్పుడు మీడియా అడిగే మొదటి ప్రశ్న మీరు ఏ అంశాలకు ప్రాధాన్యత ఇస్తారనేది. ఇప్పటికే మీకు ఒక ఆలోచన వచ్చి ఉండొచ్చు, ఒక IAS ఆఫీసర్గా పరిపాలనా వ్యవస్థలో ఉన్న సమస్యలపై దేనికి మొదటి ప్రాధాన్యత ఇద్దాం అనుకుంటున్నారు? సో నా వరకు నేను ఏ ప్రాంతంలో అయితే ఒక అసిస్టెంట్ కలెక్టర్ కింద జాయిన్ అవుతానో అక్కడ స్థానికంగా ఉన్న మేజర్ ప్రాబ్లమ్స్ మీద దృష్టి పెడదాం అనుకుంటున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నన్ను కనుక మన మన్యం రీజియన్లో కనుక నాకు ఫస్ట్ పోస్టింగ్ రావడం జరిగితే అక్కడ వాటర్ ప్రాబ్లం అన్నది చాలా ఎక్కువ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం హెల్త్ కేర్ అన్నది కొంచెం తక్కువగా ఉందని నేను అనుకుంటాను. సో అలాంటి అక్కడ స్థానికంగా ఉన్న సమస్యల మీద ఎక్కువ దృష్టి పెడదాం అనుకుంటున్నానండి. ఈ 5 ఏళ్లలో
ఎందుకు ఈ ఐఏఎస్ అనే భావన ఎప్పుడైనా కలిగిందా? చాలాసార్లు అనుకునేవాడినండి. ఫెయిల్యూర్ ఎదురైన ప్రతిసారి ఎందుకు నేను ఇంత కష్టపడినా సరే ఫలితం రాలేదు, ఇంత కష్టపడినా సరే ఫలితం రాలేదు అన్న ఒక రకమైన నిరాశ అనేది వచ్చేది. చాలాసార్లు ఈ ప్రిపరేషన్ మొత్తాన్ని వదిలేసి నేను సాఫ్ట్‌వేర్‌లో సెటిల్ అవుదాం అని అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే నా చుట్టూ ఉన్న జనాల ఇన్స్పిరేషన్ గానీ, మా పేరెంట్స్ ఇన్స్పిరేషన్ గానీ, అలాగే ఐపీఎస్ ఆఫీసర్ సత్యనారాయణ గారు ఆయన కూడా ఇక్కడ ప్రిపరేషన్‌లో ఉన్నప్పుడే ఈ ఫెయిల్యూర్స్‌ని తట్టుకోలేకపోతే రియల్ లైఫ్‌లో నువ్వు ఒక ఆఫీసర్ అయిన తర్వాత నీకు వచ్చే ఛాలెంజెస్ నువ్వు ఎలా తట్టుకోగలవు అనుకుంటున్నావు. ఇలాంటి స్ఫూర్తివంతమైన వ్యక్తులతో మాట్లాడడం వల్ల ఏంటంటే నాకు మళ్ళీ మోటివేషన్ రావడం జరిగింది. అండ్ నేను ఈ ప్రయత్నాన్ని కంటిన్యూ చేస్తూ నా మిస్టేక్స్ రెక్టిఫై చేసుకుంటూ తిరిగి అటెంప్ట్స్ ఇవ్వడం జరిగింది. సివిల్స్‌లో మీ ఆప్షనల్స్ ఏంటండి? ఆంథ్రోపాలజీ. ఆ సబ్జెక్ట్ ఎంచుకోవడానికి కారణం? అక్కడ గైడెన్స్ బాగా దొరుకుతుంది అన్నది అండ్ స్కోరింగ్ ప్రీవియస్ ఇయర్స్‌లో బాగా ఉండడం, స్కోరింగ్ ట్రెండ్స్ బాగా ఉండడం, ఈ 2 రీజన్స్ వల్ల నేను ఎంచుకోవడం జరిగిందండి. మోస్ట్ ఇంపార్టెంట్‌లీ నా గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్ ఈసీఈ అనేది యూపీఎస్సీ లిస్ట్ ఆఫ్ ఆప్షనల్స్‌లో లేదు. సో నేను ఏదో ఒక కొత్త సబ్జెక్ట్ అనేది ఎంచుకోవాలి. ఈ సబ్జెక్ట్ నాకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించి ఈ పైన చెప్పిన 2 కారణాల వల్ల ఎంచుకోవడం జరిగింది. మీ కఠోర శ్రమలో భాగంగా 3 సార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్ళి విజయం సాధించడంలో కొంత వెనుకంజ వేశారు. ఈసారి ఇంటర్వ్యూకి గతంలో ఫేస్ చేసిన ఇంటర్వ్యూలకి తేడా ఏంటి? అసలు ఇంటర్వ్యూలో మీరు ప్రధానంగా ఫేస్ చేసిన క్వశ్చన్స్ ఏంటి? ఇంటర్వ్యూ ఎలా జరిగింది? సో మొదటిసారి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేను కొంచెం అండర్ కాన్ఫిడెంట్గా ఉండేవాడినండి. నా భావాల్ని నేను బోర్డు సభ్యులకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదని నేను అనుకుంటున్నాను. అందువల్లే నాకు అప్పట్లో తక్కువగా వచ్చాయి. బట్ గ్రాడ్యువల్గా నేను జాబ్ కూడా చేస్తున్నాను కాబట్టి, జాబ్ చేస్తూ ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి నా తాలూకా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బాగా డెవలప్ అయ్యాయి. నేను ధైర్యంగా నా అభిప్రాయాలు చెప్పడం, నేను డ్యూటీలో భాగంగా డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న టీమ్స్తో కమ్యూనికేషన్ చేసేవాడిని. సో అందువల్ల నా కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్ అయ్యాయి. ఈసారి ఈ అటెంప్ట్లో నేను ఇంటర్వ్యూలో చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడగలిగాను. సెకండ్లీ ఏంటంటే నేను ఒక కొత్త హాబీ ఎంచుకుని దాని మీద వర్క్ చేయడం జరిగిందండి. అదేంటంటే ఎమర్జింగ్ టెక్నాలజీస్ అండ్ దేర్ సోషల్ ఇంపాక్ట్. అంటే మనకి ఇప్పుడు వస్తున్న కొత్త టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, బ్లాక్ చైన్ కానీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ, ఇవి ఒక సొసైటీని ఎలా ఇంపాక్ట్ చేస్తాయన్న వాటి మీద చాలా పుస్తకాలు చదివాను నేను. అదే నేను బోర్డ్ మెంబర్స్ కన్వే చేయడం జరిగింది. అండ్ మేడం కూడా, సత్యవతి మేడం గారు బోర్డు నన్ను ఇంటర్వ్యూ చేసింది. మేడం కూడా ఆ క్వశ్చన్స్తోనే నా ఇంటర్వ్యూ స్టార్ట్ చేశారు. సో నేను కంఫర్టబుల్గా ఉన్న జోన్. ఇంకా విద్యార్హతలు మీ సివిల్ సర్వెంట్ ఉద్యోగానికి ఏ విధంగా తోడ్పడతాయంటారు? మీరు ఏ విధంగా వాటిని వినియోగించుకుందాం అనుకుంటున్నారు? సో అడ్మినిస్ట్రేషన్లో లేకపోతే గవర్నెన్స్లో టెక్నాలజీ రోల్ అన్నది డే బై డే పెరుగుతుందండి. అండ్ ఇన్ ఫ్యూచర్ ఖచ్చితంగా దాని రోల్ చాలా ఎక్కువ అవుతుంది. సో యాజ్ అన్ ఇంజనీర్ మేము ఆ ట్రాన్సిషన్లో ఒక మేజర్ రోల్ ప్లే చేస్తాం అనుకుంటున్నామండి. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే బేసిక్గా ఒక ఇంజనీరింగ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం వల్ల మా డెసిషన్ మేకింగ్లో రేషనాలిటీ మరియు ఆబ్జెక్టివిటీ బాగా ఉంటాయని భావిస్తున్నాను. అండ్ ఒక ఎఫెక్టివ్ గవర్నెన్స్కి అవి ఎంతో ముఖ్యమైనవి. సో ఈ విధంగా మేము బెటర్గా పర్ఫామ్ చేయాలి అనుకుంటున్నాను. ఈ జనరేషన్లో యువత సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, లక్షల ప్యాకేజీలు అంటూ విదేశాలకు, మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగాలకు ఎగబడుతున్నారు. మీరు ఎన్ఐటి స్టూడెంట్గా 2 మల్టీనేషనల్ కంపెనీల్లో పనిచేసి కూడా సివిల్స్ సాధించాలి, కలెక్టర్ కావాలన్న కోరిక సాధించగలిగారు. ఇందుకు గల కారణాలపై మీ విశ్లేషణ చెప్పగలరా? సో ఇప్పుడు ఉన్న టెక్నాలజీ అనేది చాలా ఎక్కువ గ్రో అవుతుందండి. ఈ లాస్ట్ 10 ఇయర్స్లోనే చాలా ర్యాపిడ్గా గ్రో అవుతుంది. ఐటీ సెక్టర్ అన్నది చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. మంచి ప్యాకేజెస్ వస్తున్నాయి అందరికీను. సో న్యాచురల్గా ప్రతి ఒక్కరి అంబిషన్ ఒక బెటర్ లైఫ్ ఉండాలనుకుంటారు. సో అందులో భాగంగానే లాట్ ఆఫ్ పీపుల్ బెటర్ ఆపర్చునిటీస్ కావాలనుకుంటారు. అందులో భాగంగానే లాట్ ఆఫ్ పీపుల్ సాఫ్ట్వేర్ సెక్టర్లో సెటిల్ అవ్వడం జరుగుతుందండి. అండ్ దే ఆర్ మూవింగ్ అబ్రాడ్. ఇందులో పెద్ద తప్పేమీ లేదు. అట్ ద సేమ్ టైం నా పర్సనల్గా నేను చిన్నప్పటి నుండి నేను పెరిగిన ఫ్యామిలీ వాతావరణం కానీ, మా పేరెంట్స్ గవర్నమెంట్ సర్వెంట్స్ కావడం వల్ల ఏంటంటే నాకు సివిల్ సర్వీసెస్ వైపు ఇది
మోటివేషన్ కానీ సివిల్ సర్వీసెస్లోకి ఎంటర్ అవ్వాలన్న ఇన్స్పిరేషన్ కానీ ఉంది. సో అందువల్ల నేను ఈ సెక్టర్లో ఎంటర్ అవ్వడం జరిగిందండి. ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ తాలూకా స్కిల్స్ని ఏదో రకంగా యూజ్ చేసుకుంటూ ఏ ఫీల్డ్లో సెటిల్ అయినా సరే మన కంట్రీ తాలూకా డెవలప్మెంట్కి కాంట్రిబ్యూట్ చేయడమే ఇంపార్టెంట్ అండి. మీరు సివిల్స్లో విజయం సాధించడానికి మీ కుటుంబ సహకారం, స్నేహితులు కానివ్వండి, అయితే అధ్యాపకులు కానివ్వండి, ఎవరు ఎక్కువగా మీకు ఉపయోగపడ్డారు? సో మా అమ్మగారు అన్నట్టు ఏంటంటే చుక్క చుక్క కలిస్తేనే ఒక పెద్ద సముద్రం ఫామ్ అయినట్టు, రకరకాల డిఫరెంట్ వాటర్ స్ట్రీమ్స్ అన్నీ జాయిన్ అయ్యి ఒక పెద్ద సముద్రం ఫామ్ అయినట్టు నా జర్నీలో కూడా అందరి తాలూకా కాంట్రిబ్యూషన్ అన్నది ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకుంటే ఏంటంటే నేను ఉద్యోగం మానేస్తాను అన్నప్పుడు కూడా వాళ్ళు ఏనాడో అభ్యంతరం చెప్పలేదు. ఇంకా నన్ను ప్రోత్సహించారు, నువ్వు ఖచ్చితంగా సాధించగలవు అని చెప్పి. నాకు ఫైనాన్షియల్గా కానీ మారల్గా కానీ నేను జాబ్ చేయకుండా ప్రిపేర్ అయిన కాలంలో నాకు ఎంతో సపోర్టివ్గా నిలిచారు. అలాగే ఈ జర్నీలో నేను ఆల్మోస్ట్ 4 times ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అయిన ప్రతిసారి కూడా నాకు ఎంతో ఆత్మవిశ్వాసం ఇచ్చారు. మా అమ్మగారు ఏంటంటే ఈ ప్రాసెస్లో ర్యాంకులు వచ్చిన ప్రీవియస్ ఇయర్ టాపర్స్ వాళ్ళ వీడియోస్ ఎప్పటికప్పుడు చూస్తూ వాళ్ళు ఏం చేసి విజయం సాధించారు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, ఇవన్నీ నాకు ఎప్పటికప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవారండి. నాలో ఒక ఇన్స్పిరేషన్ తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు మా అమ్మగారు. సో వాళ్ళ రోల్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్ కూడా నేను పనిచేస్తున్న కంపెనీలో నా కాలేజ్ ఫ్రెండ్సే ఇప్పుడు నా రూమ్మేట్స్ అండి హైదరాబాద్లోని. నేను చదువుకుంటున్నప్పుడు వాళ్ళు నాకు ఏనాడు డిస్టర్బెన్స్ క్రియేట్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ నన్ను ఎంకరేజ్ చేసేవారు. వాళ్ళ లైఫ్ ఆర్ వాళ్ళ కెరియర్ని చూసుకుంటూ నాకు ఎప్పటికప్పుడు నా గురించి అడిగేవారు, నా ప్రిపరేషన్ ఎలా జరుగుతున్నది, ఏమైనా అవసరం ఉంటుందా, ఇలాగా నాకు వాళ్ళు ఏమైనా హెల్ప్ చేయగలరా, ఇలాగా నాకు ఎప్పటికప్పుడు నా గురించి కేర్ తీసుకునేవాళ్ళు ఫ్రెండ్స్ కూడాను. అట్ ద సేమ్ టైం టీచర్స్ ఏంటంటే ఎగ్జామ్ పరంగా నేను ఎక్కడైతే మిస్టేక్స్ చేస్తున్నానో వాటిని ఐడెంటిఫై చేసి వాటిని రెక్టిఫై చేసుకోమని చెప్పి నాకు వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చేవారు. సో ఈ రకంగా ఎవ్రీవన్ హ్యాడ్ దేర్ పార్ట్ ఇన్ దిస్ జర్నీ అండి. సివిల్స్ సాధించాలంటే తల్లిదండ్రులు ఐఏఎస్, ఐపీఎస్లు అయి ఉండాలి అనేది ఎక్కువగా అభిప్రాయం. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెంది 2 ప్రభుత్వ ఉద్యోగుల బిడ్డగా మీరు 5 సంవత్సరాలు పోరాడైనా సరే అత్యుత్తమ ర్యాంక్ సాధించారు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఈ తరం యువతకి సివిల్స్ సాధించాలన్న లక్ష్య సాధనకు సంబంధించి మీరు చేసే సూచన ఏమైనా ముఖ్యంగా ఏమైనా చెప్పగలరా? మోస్ట్ ఇంపార్టెంట్ సూచన ఏంటంటేనండి, ఇప్పుడు ఆన్లైన్ రిసోర్సెస్ బాగా రావడం వల్ల ఎగ్జామ్ గురించి అవేర్నెస్ బాగా పెరిగింది. సో ఎప్పుడైతే మనం సివిల్ సర్వీసెస్ చేద్దాము అని డిసైడ్ అయిన రోజున ముందు ఎగ్జామ్ గురించి అవగాహన పెంచుకోవాలి. లైక్ కొంత రీసెర్చ్ చేయాలి ఎగ్జామ్ గురించి. ఒక 3-4 నెలలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఎగ్జామ్ సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ఏ విధంగా కోచింగ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఏ విధంగా కోచింగ్ తీసుకోవాలి, ఎప్పుడు ఏ టైం ఫ్రేమ్లో ఏ ఫేజ్కి ఏ ఫేజ్ ఆఫ్ ఎగ్జామ్కి మనం బాగా ప్రిపేర్ అవ్వాలి. సో రకరకాల టాపర్స్ కూడా యూట్యూబ్లో చాలా టాపర్స్ టాక్స్ ఇచ్చారు. సో ఇవన్నీ ఈ రీసెర్చ్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. వచ్చి వాళ్ళు ప్రిపరేషన్ ఫేజ్లో చేసే తప్పుల్ని మినిమైజ్ చేసుకొని వాళ్ళు తొందరగా క్లియర్ చేయగలరు. సో ఈ ఎగ్జామ్లో ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే రైటింగ్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. సో నా మొదటి ప్రయత్నంలో ఏంటంటే నేను తగినంత రీసెర్చ్ చేయకపోవడం వల్ల ఎగ్జామ్ గురించి రైటింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకపోవడం వల్ల నేను ఎంత బాగా చదివినా సరే నేను చదివిన దాన్ని ఎగ్జామ్లో ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను అండ్ నేను క్లియర్ చేయలేకపోయాను. అలాగే ఎగ్జామ్ తాలూకు డిమాండ్ని మనం బాగా అర్థం చేసుకొని మనం ప్రిపేర్ అయినాడు డెఫినెట్గా మనం తొందరగా క్లియర్ చేయగలమని నేను అనుకుంటున్నాను. చివరిగా ఒక ప్రశ్న, సివిల్స్ సాధించాలన్న కోరికతో దూర ప్రాంతాల ఇన్స్టిట్యూట్లో చేరి వేలాది రూపాయలు ఖర్చు చేస్తూ ఎంతోమంది యువత శ్రమిస్తున్నారు. అయితే కొంతమంది చాలా సులభంగా ప్రణాళికాబద్ధంగా చదివి విజయం సాధిస్తున్నారు. ఇందులో ఏది మంచిదంటారు? సో విజయం ఎప్పుడు ఎవరికి సులభంగా రాదండి. మనకి వాళ్ళు సులభంగా సాధించారు అనిపించినా దాని వెనకాతల ఒక రైట్ గైడెన్స్ కానీ చాలా హార్డ్ వర్క్ కానీ ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు ఏ సంవత్సరం అయితే ఏ అటెంప్ట్లో సాధించినా సరే ఆ అటెంప్ట్లో వాళ్ళు 100 కాదు 150% వాళ్ళ మ్యాక్సిమం ఎఫర్ట్ ఇచ్చే ఉంటారు. అప్పుడే ఎగ్జామ్ని క్లియర్ చేయడం జరుగుతుందండి.
సో అట్ ద సేమ్ టైం దూర ప్రాంతాలకు వెళ్ళి బాగా ఎక్కువ ఖర్చుతో కూడిన కోచింగ్లు తీసుకోవాల్సిన అవసరం ఈ కాలంలో అయితే కొద్దిగా తగ్గిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇంటర్నెట్ కానీ, యూట్యూబ్ కానీ ఇవన్నీ టెలిగ్రామ్, సోషల్ మీడియా ఇవన్నీ రావడం వల్ల ఏంటంటే మెటీరియల్ అవైలబిలిటీ అనేది బాగా పెరిగింది ఒకప్పుడుతో పోలిస్తే. ఒకప్పుడు ఏంటంటే మనకి మెటీరియల్ కావాలన్నా మనం ఢిల్లీ వరకు వెళ్ళి మనకి అక్కడ ఉన్న మెటీరియల్స్లో మనకి అవసరమైన మెటీరియల్ని చూస్ చేసుకుని తీసుకురావాల్సి వచ్చింది. ఇప్పుడు మనకు ఆన్లైన్లోనే చాలా మెటీరియల్స్ అవైలబిలిటీ వస్తున్నాయి ఎప్పటికప్పుడు ఫాస్ట్గాను. సో దానివల్ల ఏంటంటే గైడెన్స్ కానీ, అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్ కానీ బాగా పెరిగింది. సో ఐ థింక్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ దీనివల్ల ఏంటంటే ఈ వైపు జస్ట్ హార్డ్ వర్క్ చేసి ఒక రైట్ గైడెన్స్తో క్లియర్ చేయగలరని అనుకుంటున్నానండి. మీ సివిల్స్ కోచింగ్లో కానివ్వండి, పరీక్షల రాయడంలో కానివ్వండి, విజయం మర్చిపోలేని అనుభవం, ఒక సంఘటన ఏదైనా చెప్పగలరా? సో ప్రిపరేషన్లో భాగంగా అంటే నా మొదటి 2 సంవత్సరాలు నేను చాలా ఎంజాయ్ చేశానండి సివిల్స్ ప్రిపరేషన్ అన్నది. బేసిక్గా మనం రెగ్యులర్గా మనం చదివినవి ఏవైతే ఉన్నాయో మనం చిన్నప్పటి నుండి చూస్తున్న వాటినే మనం చదవడం జరుగుతుందండి సివిల్ సర్వీసెస్లో. లైక్ గవర్నెన్స్ కానీ, ఉదాహరణకి పంచాయతీరాజ్ సిస్టమ్ కానీ. నేను వేవన్పూడిలో ఉండేవాడిని, అప్పుడు గ్రామ పంచాయతీలు ఇవన్నీ తెలుసు. బట్ వాటిని చదివినవి మనం చూసిన ఎక్స్పీరియన్సెస్తో రిలేట్ చేసుకోవడం వల్ల ఏంటంటే నాకు ఫస్ట్ 2 ఇయర్స్ చాలా ఎంజాయ్ చేయగలిగేవాడిని. బట్ ఏంటంటే ఈ ప్రాసెస్లో నాకు విజయం రాకపోవడం వల్ల, రిపీటెడ్గా అపజయాలు ఎదురవడం వల్ల, మూడో ప్రయత్నంలో అయితే నేను మెయిన్స్ కూడా క్లియర్ చేయలేకపోయాను. అప్పుడు నేను చాలా బాధపడ్డాను. చాలా బాధపడి ఇంకా వదిలేద్దాం ఖచ్చితంగా, ఇంకా మన వల్ల కాదు అని ఆల్మోస్ట్ గివ్ అప్ ఇచ్చాను. అప్పుడు ఏంటంటే నేను ఢిల్లీలో ఉన్నప్పుడు అక్కడ విజయం సాధించిన చాలామంది ఆస్పిరెంట్స్ని చూడడం జరిగిందండి. చాలా టాపర్ స్టాక్స్కి అటెండ్ అవ్వడం జరిగింది. అక్కడ ఒక ఆవిడ ఆల్మోస్ట్ 30 ఇయర్స్ ఏజ్ ఆవిడది. ఆవిడ 4 టైమ్స్ ఫెయిల్ అయినా సరే 5th అటెంప్ట్లో ర్యాంక్ సాధించి ఆవిడ క్లియర్ చేయడం జరిగింది. ఆవిడ టాపర్ స్టాక్ ఇస్తున్నప్పుడు, ఆవిడ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నప్పుడు నాకు అనిపించిందండి, మనం ఒక లక్ష్యం వైపు వెళ్తున్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఎన్నిసార్లు అపజయం ఎదురైనా సరే మనం దాన్ని వదలకూడదని. ఎందుకంటే ఆవిడ ఒక చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చి 4 అటెంప్ట్స్ అవ్వకపోయినా సరే ఎంతో ధైర్యంగా ఎగ్జామ్ ఇచ్చి ఆఖరిసారి క్లియర్ చేయడం జరిగింది. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు ఏంటంటే నాకు స్ఫూర్తి వచ్చి నేను కూడా ఈ జర్నీ కంటిన్యూ చేయడం జరిగింది. అండ్ రిజల్ట్ వచ్చిన రోజు నాకు అది మర్చిపోలేని అనుభూతి అండి నా లైఫ్లోని. నేను ఇంత మంచి ర్యాంక్ వస్తుందని ఊహించలేదు. ర్యాంక్ వస్తుందని భావించాను, బట్ ఈ ర్యాంక్ అయితే నేను ఊహించలేదండి. సో నేను ఇన్ని సంవత్సరాలు పడిన కష్టానికి ప్రతిఫలం తగ్గిందని ఆ క్షణం నాకు అనిపించిన ఫీలింగ్ అయితే నేను లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి.